ఇక చేసింది చాలు తప్పు తెలుసుకో గుణపాఠం నేర్చుకో బంగ్లాదేశీల మాటలివి తాత్కాలిక పాలకుడు యూనస్ తీర్కు వ్యతిరేకంగా విద్యార్థి లోకం గలమెత్తింది పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టింది 1971 బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో అమరులకు మద్దతుగా ఢాకా వర్సిటీలో నిరసనలు మిన్నంటాయి రజాకార్ గ్రూప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులు భవిష్యత్తులో ఇండియాకు పెను ప్రమాదం రాబోతుందా బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మారుతుంది ఢాకాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇస్లాం ఛాందసవాదులు ప్రభుత్వ నిర్ణయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు లెట్స్ వాచ్ బంగ్లాదేశ్లో టెన్షన్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు ఢాకా వర్సిటీలో విద్యార్థుల నిరసనలు 1971 బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో అమరులకు మద్దతుగా బంగ్లాదేశ్ ఢాకా వర్సిటీలో వ్యతిరేకంగా పోరాడిన రజాకార్ గ్రూపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు వదిలిన వీరుల త్యాగాలకు గుర్తుగా ఈ ప్రదర్శనలు చేపడుతున్నట్టు విద్యార్థులు తెలిపారు బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలకు గుర్తుగా ఆ దేశ విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘీభావ కార్యక్రమం చేపట్టారు ఆ రోజు జరిగిన పోరాటంలో ఎంతో మంది పాక్ కుట్రలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు 1971లో పాకిస్తాన్ ఆర్మీకి సహకరించడానికి రజాకార్ అనే మిలిషియా గ్రూపును ఏర్పాటు చేశారు ఆ మిలిటెంట్లు అంతర్గతంగా ఎంతో విధ్వంసాన్ని సృష్టించారు ప్రజలను చిత్రహింసలు పెట్టడంతో పాటు పెద్ద ఎత్తున ఇళ్లలో లూటీ చేశారని సామూహికంగా చాలా మందిని హత్య చేశారు అలాంటోళ్లు ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధులుగా నటిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు వాళ్లకు పాక్ ఆర్మీతో పాటు ఉగ్రవాదులతోనూ సంబంధాలు ఉండేవన్నారు 1971 బంగ్లా విముక్తి పోరాటంతో పశ్చిమ ప్రాంతంపై పాకిస్తాన్ ఆర్మీ అనేక అకృత్యాలకు పాల్పడింది 30 లక్షల మంది చనిపోయారు ఆ దురాగతాలకు బంగ్లా పాక్ నుంచి క్షమాపణలు కోరింది కానీ 54 ఏళ్లుగా రెండు దేశాల సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇప్పటికీ సమస్యపై ఎలాంటి పరిష్కారం లేదు షేక్ హసీనా హయాంలో బంగ్లా పాకుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్కు సహకరించిన జమాతే ఇస్లామీకి చెందిన నాయకులపై ఆమె కేసులు పెట్టారు అయితే కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ నెమ్మదిగా పాకిస్తాన్కు దగ్గరవుతోంది ఏ దేశం నుంచి తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడిందో ప్రస్తుతం షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఆ దేశానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది యూనస్ సర్కార్ బంగ్లాదేశ్ విమోచన పోరాటం 1971 మార్చి డిసెంబర్ మధ్య జరిగింది ఈ పోరాటానికి షేక్ ముజిబుర్ రహమాన్ నాయకత్వం వహించారు ఈ యుద్ధంలో ఇండియా బంగ్లాకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించింది అంతేకాకుండా డిసెంబర్ 3న అధికారికంగా రణక్షేత్రంలోకి దిగి 13 రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీని ఓడించింది దీంతో డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది బంగ్లాదేశ్ పితామహుడిగా పిలిచే షేక్ ముజిబుర్ రహమాన్ అవామీ లీగ్ పార్టీ స్థాపకుడు ఆ దేశం మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనా ఆయన కుమార్తె బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగడంతో ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో తలదాచుకుంటోంది కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు యూనస్ ఎగిరెగిరి పడ్డాడు భారత్ తో కయ్యానికి సై అన్నాడు తమను క్రూరంగా హింసించిన పాకిస్తానే గొప్ప దేశమని పొగిడాడు డ్రాగన్ కంట్రీతోనే కలిసి నడుస్తామంటూ రెచ్చిపోయాడు అందుకే ఎన్నికల వేళ శివంగిలా రెచ్చిపోయింది షేక్ హసీనా భారత్ ను దూరం చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది ఇటీవల బంగ్లాదేశ్ లో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి ఇప్పటికే పాకిస్తాన్తో ప్రమాదం ఉండగా మరోవైపు నుంచి భారత్కు ప్రమాదం ముంచుకొస్తోంది పాకిస్తాన్ చైనాతో మనకు ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది ఇండియా పొరుగు దేశాల్లో గత కొన్ని నెలల వరకు బంగ్లాదేశ్ ఫ్రెండ్లీగా ఉండేది కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశంగా మారుతోంది యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో ప్రభుత్వ నిర్ణయాల్లో ఇస్లాం ఛాందసవాదుల జోక్యం పెరిగిపోతోంది దానివల్ల భవిష్యత్తులో భారత్కు పెద్ద ప్రమాదం ముంచుకు రాబోతోంది యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కావాలనే భారత్తో కయ్యానికి కాలు దూవుతోంది ఇప్పటికే బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ఇండియా తాజా చర్యతో మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది బంగ్లాదేశ్ కు ఇండియా ఎంత సహాయం చేస్తున్నా చివరకు కుక్కతోక వంకరే అన్నట్టుగా దేశం తీరు ఉండడాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు బంగ్లాదేశ్ కు భారత్ త్వరలో సరైన సమాధానమిచ్చేందుకు సిద్ధమైపోతోంది
బంగ్లాదేశ్లో పాకిస్తాన్ పేరు చెప్పడం అంటే 1971 ముక్తి యుద్ధాన్ని గుర్తు చేయడమే. ఆ సమయంలో పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పటి పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్పై దాడి చేసింది. 3 మిలియన్ల మందిని హత్య చేసింది. రజాకార్లు పాకిస్తాన్ సైన్యానికి సహకరించిన ముస్లిం లీగ్ మద్దతుదారులు బెంగాలీలను ఊచకోత కోశారు. ఆ గాయం ఇప్పటికీ ఉంది. అందుకే ప్రపంచానికి మీరు మా చరిత్రను తవ్వితే మేం మా భవిష్యత్తును మారుస్తామంటున్నారు బంగ్లాదేశ్ విద్యార్థులు.